ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరి ఆలోచనని మనం గౌరవించాల్సిందే. ఇప్పుడు వాయుసేనలో వారెంట్ అధికారిగా పనిచేసినటువంటి మోహన్ లాల్ అనే ఒక బీహార్ వ్యక్తి, ఈయనకి 74 సంవత్సరాలు, గయా జిల్లాలోని పూంచ్ గ్రామవాసి అంటే ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు ఆ గ్రామంలో అందరూ 6 లక్షల రూపాయలు పెట్టి ఒక కొత్త శ్మశాన వాటికి నిర్మించారు. ఆ 6 లక్షల రూపాయలు ఈయన కూడా కొంత మొత్తాన్ని అయితే ఇచ్చాడు. అలా తయారైన తర్వాత ఆ శ్మశాన వాటికలో మొట్టమొదటి అంత్యక్రియలు తనవే జరగాలని, అంటే తన యొక్క అంత్యక్రియలకి ఎవరెవరు పాల్గొంటారు, ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అయితే శవంలాగా పడుకున్నాడు. ఊరు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క దేహాన్ని అయితే తీసుకుని వెళ్ళారు శ్మశానం వరకు. అందరూ కూడా అంత్యక్రియలు ఏ విధంగా అయితే జరుగుతాయో అదే విధంగా తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దిష్టి బొమ్మని కర్రల మీద పేర్చి తగలబెట్టేశారు. తర్వాత అక్కడ అందరికీ కూడా భోజనాలు కూడా పెట్టారు. గౌరవప్రదమైనటువంటి అంతిమ యాత్ర వీడుకోలుకు అందరూ హరువులే అనేది తెలియజేయడానికి నేను ఇలా చేశానంటూ ఆయన అయితే ఒక సందేశం అయితే చెప్పడం జరిగింది. ఊరు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఈ అంత్యక్రియల్లోనైతే పాల్గొన్నారు.